జేబీ మిత్రులారా, నేడు జనవరి 1, 2025 సంవత్సరానికి 1818లో జనవరి 1 నాడు 28,000 పీసీఆర్ సైన్యాన్ని మహర్ రెజిమెంట్ యోధులు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి తాతలు తండ్రి వారు కొట్లాడి సాధించుకున్నటువంటి మహర్ రెజిమెంట్ను తిరిగి భారతదేశంలో పునరుద్ధరించాలని జనవరి 1న భారత ప్రధానమంత్రికి వినతి పత్రంతో కూడినటువంటి డిమాండ్ చేస్తున్నాము. ఇలా ఈరోజు నాటి 207 సంవత్సరాల క్రితం పీసీఆర్ సైన్యాన్ని 28,000 మందిని కేవలం 300 మంది మహర్ యోధులు చనిపోవడమో బతకడమో అనే విధంగా విరోచితంగా పోరాడి వారి మీద తమ భూమిని కాపాడుకోవడం కోసం వారు విరోచిత పోరాటం చేయడం జరిగింది. అందుకు వారి మహర్ యోధుల జ్ఞాపకాలను స్మరించుకుంటూ నాటి బాబాసాహెబ్ అంబేద్కర్ నుండి ఆయన అనుసరించినటువంటి భారతరత్న కాన్సీరామ్ దాదాసాహెబ్ గారు యొక్క ఆశయాలతో ముందుకెళ్తూ భారతదేశంలో నిజమైన భారత రాజ్యాంగం ఎన్నికల మేనిఫెస్టోనటువంటి మన యొక్క ఏనుగు గుర్తును బెహన్జీ కుమారి మాయావతి గారిని ప్రధానమంత్రిగా చేసుకోవడానికి మనందరం కంకణబద్ధమై ఉండాలి. యుద్ధాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయడం అవసరం అసలే లేదు. కేవలం మన ఓటును మన ఏనుగు గుర్తు మీద వేయడం ద్వారా మన యొక్క హక్కులను మనము సాధించుకున్న వారం అవుతాము. అలాగే తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాల దాడిని కూడా మహబూబాద్ జిల్లా యూనిట్ తరపున ఖండిస్తున్నాము. ఈ యొక్క మతం మత్తులో, కులం మత్తులో భారత దేశాన్ని నిర్మిస్తామని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారు నేటి 2025 సంవత్సరానికి ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అవుతుంది. మీరు సాప కింద నీరు లెక్క విస్తరిస్తున్న సంగతి మాకు తెలుసు. ఏ విధంగా మీరు విస్తరిస్తున్నారో ఎక్కడికక్కడికి మా ప్రజలను, మా భారతదేశ ప్రజలను అనగా 150 కోట్ల ప్రజలను చైతన్యవంతులను చేస్తూ మేము ముందుకు వెళ్తాము. మీ యొక్క పప్పులు భారతదేశంలో ఆర్య జాతి యొక్క పప్పులు భారతదేశ ప్రజలలో, భారత జాతి ఉన్నంత వరకు మీ పప్పులు ఉడకకుండా ఎప్పటికప్పటికి ప్రజలను చైతన్యవంతం చేస్తూ మిమ్మల్ని ఓట్లతోనే పొందబెడతామని హెచ్చరికలు చేస్తున్నాము. జై భీమ్, జై భారత్. అందరికీ మహర్ యోధుల విరోచిత పోరాటాన్ని శౌర్య దివాస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరం కూడా మేము ఒక్కరే ఉన్నాము అనుకోకుండా ఎక్కడికక్కడ ఒక్కరే ఒక్కొక్క వాన సుక్కే చెరువు నిండి సరస్సు, నదులు, సముద్రం అయిన సంధాన మనమందరం కూడా చైతన్యవంతులు కావాలి. పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్పన విధంగా. అలాగే కాబట్టి మనమందరం కూడా ఓటును అమ్ముకోకుండా ఈ యొక్క స్థానిక ఎలక్షన్స్లో ఆర్ఎస్ఎస్ అనుంగ సంస్థలైన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలకు ఓటు హక్కుతోనే బుద్ధి చెప్పాలి. అంబేద్కర్ భావజాలాన్ని మరియు బౌద్ధ మతాన్ని చంపాలని చెప్పేసి వారు చేస్తున్న కుటీల నీతిని సాప కింద నీలేక చేస్తున్నటువంటి కుటీల నీతిని భారత రాజ్యాంగాన్ని తీసివేస్తే
ఈ ఓటు హక్కు అడిగే కర్మ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల పేదలు అడుక్కునే దౌర్భాగ్యం మాకు ఉండదని చెప్పేసి ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ మరియు బీజేపీ గుండాలు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో పెచ్చరించిపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇకనైనా భారత రాజ్యాంగం అమలులో ఉన్న అప్పుడే మన మీద దాడులు జరుగుతున్నామంటే ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనో ఆలోచించాలి. నిద్రపోకుండా పనిచేయాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయ పౌరునిపై ఉన్నది. కాబట్టి ఇకనైనా కూడా మేల్కొని ఎలక్షన్స్లో పాల్గొంటూ వారిని ఓటు చేసినందునే వారికి గోరి కడదామని చెప్పేసి అందరిని ఆహ్వానిస్తున్నాం. జై భీమ్, జై భారత్.